భాస్కర్ రెడ్డి గారు కృతజ్ఞతలు. ఇందాక ఆ మాటల్లో నేను 2 విషయాలు మర్చిపోయినా, ఆ 2 చెప్పి ఈనాటి గౌరవ అతిథి ఈనాటి గారిని ఆహ్వానిద్దాం. ఇక్కడే ఎందుకు యానంలో పెట్టాలి? చాలా మంది మిత్రులు అడిగారు. 5 ఏళ్ళు హైదరాబాద్ లో ఉన్నాం, ఉద్యోగం చేసాం, అక్కడ పెట్టవచ్చు కదా అని. అక్కడ ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ మన ప్రాంతంలో జరిగితే బాగుంటుంది అనేటువంటిది. ఎందుకు యానంలో ఇంత అవసరం ఉందంటే ప్రధానంగా 3 కారణాలు నేను చెప్పి నేను కార్యక్రమంలోకి వెళ్దాం. ఒకటి, ఆ భాస్కర్కి ప్రస్తావించాను, జాతీయోద్యమ కాలంలో శారదా వివాహ చట్టం నేపథ్యంగా బాల్య వివాహాలు చేసుకోకూడదని నిబంధన ఉన్నప్పుడు ఇది ఫ్రెంచి వారి పాలన ఉండేది కాబట్టి ఇక్కడ కృష్ణాలయం వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, ఆంధ్ర ప్రాంతాల నుంచి ఇక్కడ బాల్య వివాహాలు చేసుకునేవారు. అందుగురించి అక్కడ పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడానికి లేదు, ఇక్కడ వాళ్ళు దానికి ఇచ్చేయడానికి లేదు. ఆ రకంగా యానం ఒక ఈ బాల్య వివాహాలు చేసుకోవడానికి ఒక రక్షణ దుర్గంగా జాతీయోద్య కాలంలో, స్వాతంత్రోద్య కాలంలో ఉండేది. తర్వాత మేము చిన్నగా హై స్కూల్ చదువుకున్నప్పుడు యానం అంటే మీ ఊర్లో స్మగుల్స్ దొరుకుతాయట కదా, సైకిళ్లు దొరుకుతాయా, హీరో పెన్నులు దొరుకుతాయా అని అనేవారు. దానికి కారణం యానం ప్రాంతంలో చాలా మంది ఫ్రాన్స్ లాంటి మహాపట్నాలకు వెళ్లడం, బర్మా, రంగూన్ వంటి పట్టణాలకు వెళ్లడం, అక్కడి నుంచి ఇతరులు సరుకులు తేవడం, ఇక్కడ వాటిని అమ్మడం లాంటివి చేయొచ్చు. అంటే ఒకప్పుడు యానం బాల్య వివాహాలకి, మాకు ఊహొచ్చే టైంకి స్మగుళ్ళు గూడికి, మాకు వయసు వచ్చేసరికి అవును యానంలో మందు చోకట కదా అనేది. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ ఏ పెద్ద తప్పు ప్రపంచం ఎట్లా నడుస్తుందో మనందరికీ తెలుసు. వేదికల మీద మాట్లాడుకో విషయాలు ఏమి కాదు, ఎంతకంటే ఘోరాలు బయట ఉన్నాయి. మందు చౌక కదా అంటే ఎందుకు చౌకంటే పరిపాలనాపరమైన ఎక్సైజ్ డ్యూటీ ఇక్కడ తక్కువగా ఉండడం వల్ల కాకినాడకి ఇక్కడికి ఆంధ్ర ప్రాంతానికి ఉండేది. దాని ఇప్పుడు రేషియో బాగా తగ్గిపోయింది. ఇదివరకల్లా ఇక్కడ నుంచి కొనుక్కుని దొంగచాటుగా పట్టుకెళ్ళేలాగా లేదు, 10-20 రూపాయలు. ఇప్పుడు అది కూడా పోయింది. అది ఇప్పుడేముందంటే యానంలో కవిత్వం ఉంది, యానంలో సాహిత్యం ఉంది, యానంలో సంస్కృతి ఉంది, యానంలో చిత్రకళ ఉంది, యానంలో కందర్పం వెంకట నరసింహ గారు ఉన్నారు, ఒకప్పుడు నారాయణ మేస్టర్ ఉండేవారు, డాక్టర్ దయాదాండ ఉన్నాడు, గొల్లోజు బసవలింగం ఉన్నాడు, మా లాంటి కవులు అనేక మంది ఇక్కడ, చెల్లి రామ్ ఉన్నాడు, ఇప్పుడు చిన్నారి ఉన్నాడు, పొనుమట్ల అశోక్ ఉన్నాడు, మా విజయలక్ష్మి మేడం గారు ఉన్నారు, ఇంకా అనేక మంది, చాలా మంది. కొత్తగా గిరి ఉన్నాడు, మా కానిస్టేబుల్ గిరి. అలాగే అనేక మంది ఇక్కడ నుంచి వచ్చాము. యానం అంటే ఆ పాత ఇమేజెస్ అన్ని కూడా పోయి యానం అంటే ఒక శుద్ధమైన కవిత్వం, యానం అంటే ఒక శుద్ధమైన సాహిత్యం, యానం అంటే ఒక శుద్ధమైన సంస్కృతి అని చెప్పడానికి ఈ కార్యక్రమం కవిసేం చేస్తా ఉంది. అది మీ అందరి ప్రోత్సాహంతో విజయవంతం అవుతుందని చెప్తూ, ఈనాటి గౌరవ అతిథి పద్మశ్రీ పురస్కార గ్రహీత, పూర్తిదేవి పురస్కార గ్రహీత, సుప్రసిద్ధ కవి, కథకుడు, రచయిత, గురుతుల్యులు, పితృతుల్యులు, ఆచార్య కొలకలూరు ఇనా గారిని ప్రసంగించవలసిందిగా ఈ సాధారణంగా